హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం లైటనింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా అప్లై చేయొచ్చు అనేది చూద్దాము. ఓకే, అది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో కూడా మీకు ఆల్రెడీ తెలుసు, ఎక్కడ యూజ్ చేయాలి అనేది. ఓకే, దాన్ని ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను థానోస్కి సంబంధించి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను నేను. అలాగే మీరు కూడా ఏవైనా యూట్యూబ్ నుంచి క్లిప్స్ ఏవైనా తీసుకున్నప్పుడు 3 సెకండ్స్ కంటే ఎక్కువ ఏది వాడొద్దు. ఓకే, వాయిస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీరు 3 సెకండ్స్ కంటే ఎక్కువ ఏది వాడొద్దు. అప్పుడు మీకు కాపీరైట్ ఇబ్బంది అయితే రాదు. సో చూడండి, నేను తీసుకున్న క్లిప్ కూడా జస్ట్ 3 సెకండ్స్ వరకు మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, తీసుకున్న తర్వాత నేనేం చేశానంటే లాస్ట్ ఫ్రేమ్ని హోల్డ్ పెట్టేసేసి, చూడండి ఈ ఫ్రేమ్ దగ్గర హోల్డ్ పెట్టేసేసి, ఓకే, అక్కడ ఆల్రెడీ వాళ్ళైతే వీడియో గ్రాఫిక్ అయితే చేస్తున్నారు. సో నేను మీకు అర్థం అవటం కోసం ఆ ఫ్రేమ్ని హోల్డ్లో పెట్టి చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేశాను, జస్ట్ దాన్ని హోల్డ్లో పెట్టున్నాను ఆ ఎఫెక్ట్ అప్లై చేయడం కోసం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఈ క్లిప్ తీసుకున్నాను కదా, కట్ చేసుకొని దానికి ఇక్కడ మనకి ప్రాజెక్ట్ విండోలో ఎఫెక్ట్స్ అని ఉంటుంది కదా, ఈ ఎఫెక్ట్స్లోకి వచ్చేసేసి లైట్ అని టైప్ చేయండి. దాన్ని తీసుకొచ్చేసేసి మీరు తీసుకున్న క్లిప్కి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఒక లైటింగ్ అయితే మీకు కనపడుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు కిందకి, ఇప్పుడు ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఎక్కడ ఉంటుంది, సోర్స్ మానిటర్లో ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు. చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు. ఓకే, తీసుకున్న తర్వాత కిందకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అని వచ్చింది కదా, ఈ లైటింగ్ వన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఏ కలర్ కావాలి ఏంటి అనేది మీరు తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. అలాగే ఇక్కడ సెంటర్ అని చూడండి, దాన్ని కొంచెం అటు ఇటు జరపండి, మీకు లైటింగ్ ఎక్కడ కావాలో అక్కడికి కరెక్ట్గా జరుగుతుంది అనమాట. చూడండి, ఓకే, అలా జరుగుతుంది. జరిగిన తర్వాత ఇప్పుడు మైనర్ రేడియస్ అని కనబడుతుంది కదా, దాన్ని చూడండి ఒకసారి పూర్తిగా పెంచేసేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇంకొంచెం కనపడతా ఉంది, అక్కడక్కడ కొంచెం కనపడతా ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏంటి అంటే పూర్తిగా ఒకేసారి పెంచొద్దు, మనం యానిమేట్ చేయాలి కాబట్టి అది ఎంత ఉందో అంతే ఇచ్చేసేయండి మైనర్ రేడియస్ని. అలాగే ఇక్కడ ఇంటెన్సిటీ అని ఉంది కదా, దాన్ని కూడా పెంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్రేమ్ దగ్గర ఈ రేడియస్ ఇంతే ఉంది, దీన్ని ఏం చేస్తారు, మైనర్ రేడియస్ దగ్గర టోగిల్ యానిమేషన్ కీని ఆన్ చేయండి. ఆన్ చేసి చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే కొంచెం పక్కకు జరుపుకొని, ఎక్కువ జరపొద్దు, కొంచెం పక్కకు జరుపుకొని ఇక్కడ మీరు 100 ఇచ్చేసేయండి. ఓకే, అలాగే ఇక్కడ కూడా చూడండి, నెక్స్ట్ది ఇక్కడ ఇంటెన్సిటీ ఉంది కదా, దాన్ని కూడా ఆన్ చేసుకొని, ఓకే, ఈ ఫ్రేమ్లో అయితే పెంచేది ఏం లేదు. నెక్స్ట్ చూడండి, ఈ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని కూడా ఏం చేస్తారు, ఇంటెన్సిటీని కూడా పెంచేసేయండి. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మొత్తం ఓకే, చూడండి ఒక పవర్ లాగా కనపడుతుంది. ఇన్ కేస్ మీకు ఇది స్లో కావాలి అనుకుంటే, మీరు ఇక్కడ చేసింది స్లో కావాలి అనుకుంటే ఈ కీ ఫ్రేమ్స్ని కొంచెం పక్కకు జరుపుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి,
ఓకేనా? మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నాను. ఓకే, ఓకే, ఈ విధంగా అయితే మీరు యానిమేషన్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వైట్ కలరే కాకుండా మీ ఇష్టం వచ్చిన కలర్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. అలాగే మనం ఓన్లీ లైట్ 1లో మాత్రమే అడ్జస్ట్మెంట్స్ చేసాం. ఇక్కడ మనకి లైట్ 2లో ఉంది, ఇక్కడ నన్ అని ఉంది కదా, దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైట్ 3 అని ఉంది, లైట్ 4 అని ఉంది. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని ఓమ్ని లైటా, స్పాట్ లైటా, డైరెక్షనల్ లైటా, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అది ఫుల్గా ఉంది కాబట్టి ఏ లైట్ అప్లై చేసినా కనపడదు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఏ డైరెక్షన్ లైట్ అయితే కావాలి అనుకుంటారో ఆ డైరెక్షన్ లైట్ని పెట్టుకొని మీరు అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే చాలామంది అయితే అప్రిషియేట్ చేస్తున్నారు, వేరే కంట్రీస్ నుంచి కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే సబ్స్క్రిప్షన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో దయచేసి చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.